ఇప్పుడు కోర్స్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సో, సిట్యుయేషన్. యూ జస్ట్ బీన్ హైర్డ్ యాస్ ఎ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ బై అడ్వెంచర్ వర్క్స్. సో, మీరు అడ్వెంచర్ వర్క్స్ అనే కంపెనీకి బిజినెస్ అనలిస్ట్‌గా రిక్రూట్ అయ్యారు. సో, ఇది వచ్చి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దట్ ప్రొడ్యూసెస్ సైక్లింగ్ అండ్ ఎక్విప్‌మెంట్ అండ్ యాక్సెసరీస్. సో, వీళ్ళొచ్చేసి సైక్లింగ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ అండ్ యాక్సెసరీస్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకే. సో, బ్రీఫ్ అంటే మన దగ్గర నుంచి ఏమి క్లయింట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ది మేనేజ్‌మెంట్ టీమ్ నీడ్స్ ఎ వే టు ట్రాక్ దేర్ కేపీఐస్ లైక్ సేల్స్, రెవెన్యూ, ప్రాఫిట్ రిటర్న్స్, కంపేర్ రీజినల్ పర్ఫార్మెన్స్, అనలైజ్ ప్రోడక్ట్ లెవెల్ ట్రెండ్స్, ఐడెంటిఫై హై వాల్యూ కస్టమర్స్. సో, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మనం పవర్ బిఐలో ఇంప్లిమెంట్ చేసి క్లయింట్‌కి డెలివరీ చేయాలి. సో, ఆల్ యూ హావ్ బీన్ గివెన్ ఈస్ ఏ ఫోల్డర్ ఆఫ్ రా సీఎస్‌వి ఫైల్స్. సో, మనకి ఓన్లీ రా సీఎస్‌వి ఫైల్స్ ఇస్తారు క్లయింట్స్. సో, ఈ సీఎస్‌వి ఫైల్స్ యూజ్ చేసుకొని మనం బ్యూటిఫుల్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ కేపీఐస్ అండ్ ది అదర్ రిక్వైర్మెంట్స్. సో దిస్ రా ఫైల్స్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్సాక్షన్స్, రిటర్న్స్, ప్రోడక్ట్స్, కస్టమర్స్ అండ్ సేల్స్ స్టేటస్. సో ఈ ఫైల్స్లో మనకి ఇన్ఫర్మేషన్, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్స్కి, రిటర్న్స్కి, ప్రోడక్ట్స్, కస్టమర్స్ అండ్ సేల్స్. సో దీనికి సంబంధించిన డేటా అయితే మనకి క్లయింట్స్ ఇస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా సిఎస్వి ఫైల్స్. సో ఈ సిఎస్వి ఫైల్స్ మనం పవర్ బై డెస్క్టాప్ తీసుకొచ్చి ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో అది బ్రీఫ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? యాజ్ ఏ పవర్ బై డెవలపర్ మనం ఏం చేయాలి? యూజ్ పవర్ బై డెస్క్టాప్ టు ఫస్ట్ థింగ్ కనెక్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద రా డేటా. ఎందుకంటే ది డేటా ఏదైతే మనకి క్లయింట్స్ దగ్గర వస్తుందో అది కరెక్ట్ డేటా ఉండదు. మేబీ సమ్ మిస్టేక్స్ ఉంటాయి దాంట్లో. సో మనం పవర్ బై డెస్క్టాప్లో తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ బిల్డింగ్ ఏ రిలేషనల్ మోడల్. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనం కొన్ని డాక్స్ ఫార్ములాస్ రాయాలి. సో ఈ మీట్రిక్స్ మనకు కావాలి అంటే డాక్స్ ఫార్ములాస్ అనేది రాయాలి. నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ టు విజువలైజ్ ద డేటా. ఫైనల్గా రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చి ఒక శాంపుల్ కాదు రిపోర్ట్. సో ఇదంతా యూస్ చేసుకొని ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మనం క్రియేట్ చేయబోయే రిపోర్ట్. సో దీంట్లో వచ్చి రెవెన్యూ, ప్రాఫిట్, ఆర్డర్స్, రిటర్న్ రేట్ ఇవంతా కేపీఐస్. సో ఇది వాళ్ళ లోగో, ఇదే కదా వాళ్ళు అడిగేది, ట్రాక్ కేపీఐస్, సేల్స్, రెవెన్యూ, ప్రాఫిట్, రిటర్న్స్. ఓకే, ఈ సెక్షన్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రీజనల్ పర్ఫార్మెన్స్ అండ్ ట్రెండింగ్, ఇయర్ వైజ్గా ఎలా సేల్స్ ఉన్నాయి వాళ్ళకి, రెవెన్యూ ఎంత వస్తుంది. సో జూమ్ స్లైడర్స్ చేసుకుంటే మనం జూమ్ చేసి దీన్ని. సో ఆర్డర్స్, ఏదైనా మీకు పర్టికులర్ ఆర్డర్ కావాలి, కేటగిరీ వైజ్ కావాలంటే మీరు క్లిక్ చేసి మీకు ఓన్లీ అది హైలైట్ అవుతుంది. సో మనం క్లియర్ చేయొచ్చు. ఈ బుక్ మార్క్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది యూస్ చేసుకొని. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఒక టాప్ 10 ప్రోడక్ట్స్, ఆర్డర్స్, రెవెన్యూ, రిటర్న్స్ చూపిస్తున్నాం. ఓన్లీ మనకి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి డ్రిల్ త్రూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసామంటే ఆ పేజ్కి తీసుకొని వెళ్ళి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇక్కడ వస్తుంది. సో దీంట్లో మంత్లీ ఆర్డర్స్ వర్సెస్ టార్గెట్, ఈ మంత్కి ఎన్ని ఆర్డర్స్ రీచ్ అయ్యాం, టార్గెట్ ఎంత, రెవెన్యూ ఎంత రీచ్ అయ్యాం, ప్రాఫిట్ ఎంత రీచ్ అయ్యాం, అట్లాగా. సో వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది కూడా చూస్తాం మనం. సో ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ చేస్తే మన సేల్స్ ఎలా పెరుగుతుంది లేదా ఎలా తగ్గుతుంది అని చూస్తాం. సో దీనికి కూడా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జూమ్ స్లైడ్ ఉంటుంది దీన్ని. నెక్స్ట్ ఫీల్డ్ పారామీటర్స్ చేసుకొని ఆర్డర్స్, రెవెన్యూ, రిటర్న్ పర్సంటేజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది Q&A ఆటోమేటిక్గా పవర్ బై జనరేట్ చేస్తుంది మనకి, ఇది కూడా చూస్తాం మనం. సో ఇది పేజ్ నావిగేటర్. సో మనకి 4 పేజెస్ ఉంటాయి ఇక్కడ. మీరు ఎప్పుడన్నా ఏదైనా పర్టికులర్ పేజ్కి వెళ్ళాలంటే ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాప్ పేజ్లో వచ్చి సో ఆల్ కంట్రీస్ సంబంధించిన సేల్స్ ఎలా ఉంటాయి లేదా ప్రాఫిట్ ఎలా ఉంటాయి చూసుకోవచ్చు. ఇక్కడ యూరోప్లో ఎంత, కాంటినెంట్, నార్త్ అమెరికాలో ఎట్లా, పసిఫిక్లో ఎలా, అట్లా. సో ఇది ప్రోడక్ట్కి సంబంధించిన పేజ్ మనం ఆల్రెడీ చూసాం. సో అంత ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఈ పేజ్లో ఉంటాయి. నెక్స్ట్ కస్టమర్.
సో కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో టోటల్ కస్టమర్స్ వైజ్ చూడాలంటే ఇలాగ ఉంటుంది. రెవెన్యూ, సో ఒక్కొక్క కస్టమర్ ఎంత రెవెన్యూ చేశారు పర్టికులర్ ఇయర్కి, మంత్కి, డేట్కి. సో ఇది హైరార్కీ. సో నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చు. లేదంటే మనకి మంత్ వైజ్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకొని హైరార్కీ చూసుకోవచ్చు. ఇది ఇయర్ వైజ్, నెక్స్ట్ మంత్ వైజ్ ఇలాగ. సో ఎన్ని ఆర్డర్స్, టాప్ కస్టమర్ ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ చేశారో వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుంది, టాప్ కస్టమర్ రెవెన్యూ. సో ఇది ఇన్సైట్స్. సో అమాంగ్ కస్టమర్స్ ఎవరు ఎక్కువ రెవెన్యూ చేశారనేది ఇలాగ విత్ ద హెల్ప్ ఆఫ్ బుక్ మార్క్స్ మనం ఇది క్రియేట్ చేయొచ్చు. సో మన ఆబ్జెక్టివ్ అనేది ఇది. సో ఈ రా CSV ఫైల్స్ యూస్ చేసుకొని అండ్ ఈ KPI మెట్రిక్స్ యూస్ చేసుకొని రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలి పవర్ BIలో.